మొదటి వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టి వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని వ్యర్థమే. తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చదువుదామా? ప్రారంభించండి. భక్తిహీనులు భక్తిహీనుల ఇంటి మీదకి శాపం, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఇంకా దేవుడు ఇల్లు కట్టిస్తేనే మరి అది పూర్తి అవుతుంది. ఒకవేళ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలామంది మరి ఇప్పటికీ మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రారంభిస్తారు. కొంతమందికి ఇల్లు ప్రారంభిస్తారు కానీ ముగించలేరు కదా. కొంతమందికి స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోవడానికి కుదరదు, స్థలం ఉంటుంది. ఇంకొంతమంది కేవలం పునాది రాయి వేసి స్టార్ట్ చేసి కట్టేద్దామని కేవలం పునాదుల వరకే చేసి పునాదుల వరకే కట్టి వదిలే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లర్స్ వేసి వదిలేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది స్లాబ్ వేసి ఇంకా గోడలు కట్టడానికి మళ్ళా డబ్బులు సమకూర్చబడాలని, అలా తర్వాత కొంతమంది చక్కగా కట్టుబడి కట్టుకుంటారు, ప్లాస్టింగ్ చేయలేక వదిలేస్తారు కదా. రకరకాలుగా మరి పూర్తి చేయనటువంటి వారు ఉంటారు. కానీ ఈ దినాన మనం చూస్తున్నటువంటి ఇల్లు దేవుడు పూర్తి చేయించాడు కదా. దాదాపు 98-99% పూర్తి అయిపోయింది. కేవలం చిన్న చిన్న కనుక దేవుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము పెట్టండి. చాలామంది కట్టాలని ప్రారంభిస్తారు కానీ వారు ముగించలేరు కదా. కొందరు అంటారు అయిపోతుంది 3 నెలల్లో అనుకున్నా, ఇదిగో అన్నది ఏమైంది, అదిగో ఇంకా అంతవరకు చివరికి వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఏదేమైనా మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఇల్లు కట్టిస్తే అది కట్టబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా సరే కానీ దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే, దేవుడు ఒకవేళ అనుమతించకపోతే కట్టుకోలేదు. సరే, ఈ సాయంకాలము మరి దేవుడు ఒక మాట మనకి సెలవిస్తూ ఉన్నాడు. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది. నేను చదువుతాను చూడండి. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఎవరి నివాస స్థలమును? నీతిమంతుల నివాస స్థలం కదా. ఇప్పుడు మనకు కట్టుకున్నటువంటి ఈ ఇల్లు ఒక నివాస స్థలం కదా, ఒక నివాస స్థలం. కనుక ఈరోజు మనం ఎందుకు కూడా వచ్చిన్నామనంటే, మరి ఈ నివాస స్థలాన్ని దేవుడు కట్టిస్తూ వచ్చాడు. సో ఈ నివాస స్థలంను మనం ఏం చేస్తున్నాం? ప్రార్థనా పూర్వకంగా దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి? నిలబడమా? సమర్పిస్తున్నాం, ఇంకా ప్రార్థన చేస్తున్నాం. సరే, ప్రతిష్ఠించడం అంటే తెలుగు పదంలో ఇంకొద్దిగా సరళమైన భాషలో దేవునికి అంకితం చేయడము. ఓకేనా? దేవునికి అంకితం చేయడం. కట్టాము, పూర్తిగా కట్టబడతా వచ్చినటువంటి ఇంటిని దేవునికి అంకితం చేస్తాం. దేవునికి అంకితం చేయడంలో అర్థం ఏంటి? కట్టుకుంది మనం కోసం అయితే కదా, అంకితం దేవునికి చేయడం ఏంటి? అర్థం ఏంటనంటే, ఈ కట్టబడినటువంటి నివాస స్థలం ఏదైతే ఉందో, ఈ దినము నుండి దీనికి నువ్వే ఏం చేయాలా? యజమానివయ్యా, నువ్వే కాపాడాలయ్యా, నీవే ఈ యొక్క గృహానికి భద్రతగా ఉండాలయ్యా. ఓకేనా? ఇక నుంచి ఇప్పటివరకు నీవు కట్టింపబడకపోతే మేము ఇది కట్టించలేదు కదా. కొంతమంది అనుకుంటారు మా మేస్త్రి కట్టాడండి అని చెప్పేసి, లేకపోతే ఇక రకరకాలుగా ఇదంతా నేనే కట్టానండి అని చెప్పాను. కానీ యెహోవా ఇల్లు కట్టించకపోతే, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనము ఈ యొక్క ఇంటిని పూర్తి చేయలేకపోయేటువంటి వారంగా ఉండేవాళ్ళం.
కనుక దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చాడు కనుక ఈ దినము ఈ గృహాన్ని దేవునికి అంకితం చేస్తాం. కనుక దేవునికి ఈ యొక్క నివాస స్థలాన్ని మనము అంకితం చేస్తాం. మనము ఇప్పుడు చూడబోయేటువంటి మాట ఏంటనంటే, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించు. కనుక ఈ నివాస స్థలము నీతిమంతుల నివాస స్థలం అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సరే, మనం ఎవరు అంట? మనం నీతిమంతులమా? ఈ ఇంటిలో నీతిమంతులు నివసిస్తే దేవుడు ఈ నివాస స్థలాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కనుక ఈ ఇంటిలో నీతిమంతులు నివసించాలా? నీతిమంతులు ఎవరు? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నీతిమంతులు ఎవరు అనే దాని గురించి చెప్పబడతా ఉంది. మనం అందరం నీతిమంతులమేనా? రండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమనుంది? చదువుదామా? ఒకవేళ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. తర్వాత 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ఆ యొక్క సామెతల్లో ఆయన ఏమని రాశాడంటే, నీతిమంతుని ఇల్లు ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చినటువంటి 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేనప్పుడు ఆ నీతిమంతుని యొక్క నివాస స్థలాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ దేవుడు ఆశీర్వదించాలంటే మనం నీతిమంతులుగా చేయబడాలి. ఇక్కడేమో నీతిమంతులం కాము కదా, ఒక్కరు కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులుగా మనము మారాలి అని అంటే చూద్దాం, ఇంకొక చూద్దాం ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనము. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు కనుక మనం నీతిమంతులం కాదు. అయితే మనల్ని నీతిమంతులుగా తీర్చేది ఎవరు? దేవుడు. సో మనం నీతిమంతులుగా మారాలంటే మనము మన మాటలు మంచిగా ఉంటే సరిపోదు, మన ప్రవర్తన మంచిగా ఉంటే సరిపోదు. లేకపోతే మనము మన యొక్క చదువుని బట్టి వాళ్ళు చాలా మంచివారండి, లేకపోతే వాళ్ళకి మంచి బిల్డింగ్ ఉండి అంతా కట్టబడి వాళ్ళ పై వేషధారని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడం. నీతిమంతులు ఒక్కడునూ లేడు అని అంటే అర్థం ఏంటి? దానికి వ్యతిరేకం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ కూర్చున్న వారందరం కూడా మనము పాపము చేత నిండి ఉన్నటువంటి వారం కదా, పాపం చేత నిండి ఉన్నటువంటి వారం. మనలను దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే నీతిమంతులుగా తీర్చిదిద్దాడు అన్నమాట. కనుక దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఏ విధంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆ మాట చూద్దామా? రండి, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రండి. తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఇక్కడ చాలండి. ఇక్కడ ఏంటి? మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడతాం. అది ఇప్పుడు మనం చూస్తూ వచ్చిన భాగంలన్నీ మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒకదాని వెంట నేను చెప్తున్న ఈ మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుడు నీతిమంతుల నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. అలాగైతే మనం అందరం కూడా నీతిమంతులమా? కాదు. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపం ఉన్న కారణాన మనం నీతిమంతులం కాము అని. అయితే మరి నీతిమంతులంగా ఎవరు మనల్ని తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. ఏ విధంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడంట? మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడతా వచ్చినాం. సరే, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ మీరందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారా? నీతిమంతులుగా చేయబడినారా? అసలు ఏ విధంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు? అసలు మనం ఎవరము? పాపంతో మరి చూస్తూ వచ్చినట్లయితే మన యొక్క హృదయంలో నుండి కదా భయంకరమైనటువంటి కదా మార్కు సువార్త 7వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి.
దానికంటే ముందు ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంట ఘోరమైనటువంటి వ్యాధి కలదంట. చూడండి హృదయంలో నుండి ఏమేమి వస్తాయని 7వ అధ్యాయము 20వ వచనంలో, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళేది మనుషుని అభితపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరచును, లేకపోతే మరి అపవిత్రపరిచి మనిషిని పాపిగా తీర్చిదిద్దేది ఉంటుంది. చూడండి మనకు బాగా పరిచయం, ఇంతకుముందు కూడా నేను మీకు చెప్తా వచ్చినాను. మనుషుల లోపల నుండే ఇంత భయంకరమైనటువంటి ఇక్కడ లక్షణాలు మనము చూస్తూ ఉన్నాం. పైకి మనం మంచిగానే కనబడతాం కదా, మనం వేసుకున్న వేషధారణను బట్టో మాట్లాడే దాన్ని బట్టో వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, నీతిమంతులండి కదా, దాన ధర్మాలు చేస్తారండి అని చెప్పేసి అనుకుంటాం. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరి యొక్క మనుషుని హృదయంలో నుండి చాలా చాలా అవలక్షణాలన్నీ ఉంటాయంట. మనుషుని హృదయంలో నుండే బయలుదేరుతాయంట. ఇవన్నీ దురాలోచనలు కానీ, దొంగతనాలు కానీ, జారత్వం కానీ, నరహత్య, వ్యభిచారం, ఇవన్నీ రాయబడతా వచ్చినాయి బైబిల్లో. ఇవన్నీ మనుషుని హృదయంలో నుండి వచ్చేటువంటిగా ఉన్నాయన్నమాట. కనుక ఎందుకు లోపల నుంచే మనిషి హృదయంలో నుంచే వస్తున్నాయి? కారణం ఏంటి? మనిషి పాపి గనక మనిషి హృదయం అంతా కూడా పాపంతోనే నిండి ఉంది కదా. ఉదాహరణకి చెప్పండి, వేప చెట్టు యొక్క వేర్లలో ఏముంటుంది? ఆకులు ఏముంటుంది కదా, కొమ్మలు ఏముంటుంది? మరి చేదు ఎక్కడి నుంచి వస్తుంది? పైన వర్షం కురిస్తే వచ్చింది ఆ చేదు కాదు. ఆ స్వభావమే దాని లోపల వేళ్లలో నుండి చేదు ఏమవుతుంది? చెట్టు ఎదుగుతూనే ఉంటుంది. అదేవిధంగా చెట్టుతో పాటు ఏం కూడా వస్తూ ఉంటుంది? చేదు కూడా వస్తూనే ఉంటుంది. అలాగే మన జీవితంలో మనం కూడా మరి భూమి మీద పుట్టిన నాటి నుండి, తల్లి గర్భంలో నుండి జన్మించిన నాటి నుండి మనం పాపముతో జీవించిన వారు. మనం పాపము చేయించున్నందున పాపులంగా తీర్చబడలేదు, కానీ పరిశుద్ధమైన బైబిల్ సెలవుస్తుంది మనం పాపులం గనక పాపులమని తీర్చబడతా ఉన్నాం. కనుక ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మనలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క మహాకృప చేత, అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికలో కూడా రాయబడుతుంది, మనం ఎలాంటి వారు అంటే చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క మహాకృప చేత ఆయన మనలను ఏం చేస్తా వచ్చాడంట? క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. కనుక ఈ లోపలి నుండి వచ్చేటువంటి పాపము ఏదైతే ఉందో మనల్ని ఎక్కడ తీసుకెళ్తా ఉంది? మరణానికి తీసుకెళ్తా ఉంది. ఎక్కడ తీసుకెళ్తా ఉంది? మరణానికి. అందుకనే మీరు ఇందాక చదివిన భాగంలో కూడా రాయబడతా వచ్చింది, పాపంలో వచ్చే జీతము మరణము. కనుక ఏ మరణం అంటే భౌతికమైనటువంటి మరణం కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. కనుక ఏ వ్యక్తి హృదయంలోనైతే ఈ విధంగా పాపం అలాగే పాపంతో నిండి ఉంటుందో, పాపం అనగా మన యొక్క హృదయాలోచనలు, దురాలోచనలు, తర్వాత చెడుతనము, వ్యభిచారము, జారత్వము, ఇవన్నిటిని బట్టి మనిషి పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. తద్వారా మనిషి చివరికి ఎక్కడికి వెళ్తాడు? మరణానికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఇట్టి మరణాన్ని నుండి మనల్ని ఎవరు తప్పించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. ఆయన మన కొరకే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చారు. మనందరికీ బాగా పరిచయమే. డిసెంబర్ 20వ తారీఖు మనం ఏం చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మనము జరుపుకుంటాం కదా. ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసి మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే ఆయన పశువుల పాకలో జన్మిస్తూ వచ్చాడు. మానవుల్ని విడిపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపం లేకుండానే జన్మించి, పాపం లేకుండానే జీవించి, పాపం నుండి మనిషిని యొక్క పాపం నుండి విడిపించడం కొరకే ఆయన కలువరి శిలువలో రక్తం కార్చి చనిపోయాడు. కూర్చున్నటువంటి మీలో ఎవరైనా సరే ఇప్పటికీ నీతిమంతులుగా తీర్చబడకపోతే కదా, ఏంటి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన ఈ లోకంలో జన్మించాడు. నా హృదయంలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి జీవితం, ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క జీవితం నుండి, ఈ యొక్క పాప మరణం నుండి నన్ను విడిపించేది ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన శిలువలో కాచిన రక్తం ద్వారానే నేను విడిపించబడతాను. ఆయన మహాకృప చేత, ఆయన యొక్క రక్తం చేత నేను కడగబడిన వాడినై నేను నీతిమంతుడిగా తీర్చబడతాను అనేటువంటి ఈ యొక్క
ఈ యొక్క మాటలను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారెవరంట నీతిమంతులుగా తీర్చబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, రండి. రైట్, 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది, చూద్దామా. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి. ఎట్లా తీర్చబడతామంటే, నీతిమంతులుగా ఎలా తీర్చబడతామంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా. కనుక నీ జీవితం ఇంకా మారకపోయినట్లయితే, నీ జీవితంలో ఇంకా చెడు అలవాట్లు ఉన్నట్లయితే, నీ జీవితంలో ఇంకా దురాలోచనలు, ఇంకా దుష్టత్వము, ఇంకా మరి మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ యొక్క అన్నీ కూడా ఇంకా నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఎలా ఉంటావు? నీతిమంతులుగా తీర్చబడలేవు, పాపిగానే జీవిస్తావు. పాపంలోనే ఉండి పాపంలోనే జీవిస్తే నీకు కూడా ఏంటి? నిత్యమైనటువంటి నరకం, మరణం ఉంది. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడాలనంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలండి. నీవు నేను ఎరిగి ఉంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువా, నేను నా కొరకే జన్మించిన, నిజంగా నా జీవితం ఎంతో చెడిపోయి ఉంది, నిజంగా నా జీవితం ఎంతో పాడైపోయి ఉంది, నా జీవితంలో ఇంకా దురాలోచనలు ఉన్నాయి, దుష్టత్వం ఉంది, ఇంకా నా జీవితంలో ఇంకా చెడుతనం ఉంది, ఇంకా దొంగతనములు ఉన్నాయి, జారత్వం ఉన్నాయి, వ్యభిచారం ఉంది, మోహపు చూపులు ఉన్నాయి, నా జీవితంలో గర్వం ఉంది, నా జీవితంలో ఇంకా రకరకాలైనటువంటి చెడ్డ లక్షణాలన్నీ ఇంకా ఉన్నాయి. అయ్యా, నా జీవితంలో నేను ఈ విధంగానే జీవిస్తే, నేను మరణిస్తే నాకు నిత్య నరకం ఉందయ్యా. అయితే ఆ నిత్య నరకాన్ని నుంచి నన్ను తప్పించి వేసేయాలి. నీవు నేను విశ్వాసంతో మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఎంత మంచి వారైనప్పటికీ కూడా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, వారి నీతి క్రియలన్నీ కూడా ఎలాంటివి అంట? మురికి పిలకలే. ఒకవేళ దాన ధర్మాలు చేయవచ్చు, మంచి మాట్లాడవచ్చు, నీతి క్రియలు జరిగించవచ్చు, ఎవరైనా ఒకరు కష్టాల్లో ఉంటే ఆదుకొనొచ్చు, లేకపోతే ఎవరైనా పరిగెత్తుకుంటే వాళ్ళ కోసం అయితే మంచి చేసేటువంటి వారమైనా కావచ్చు. కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నీతి క్రియలన్నీ కూడా అవేవి కూడా మనల్ని నీతిమంతులుగా చేర్చలేవు. కనుక మనం ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? నేను పాపిని దేవా, నన్ను కూడా నీవు నీతిమంతుడిగా, నీవు నీతిమంతుడిగా తీర్చబడినంత వరకు నీవు ఆశీర్వదింపబడవు. అర్థమవుతుంది కదా? మొదటిగా నీవు ఆశీర్వదింపబడవు, తర్వాత నీ నివాస స్థలం కూడా ఏమవ్వదు? ఆశీర్వాదంలోనికి రాదు కదా, ఆశీర్వాదంలోనికి రాదు. కనుక ఈ సాయంకాలం సమయంలో మరలా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏమనంటే, దేవా, నేను నీతిమంతుడని కాదయ్యా, పాపినయ్యా, నన్ను దయతో క్షమించే యేసయ్యా. నీ యొక్క రక్తంతో, నీవు నా కొరకే శిలువలో కార్చినటువంటి రక్తం చేత నా హృదయాన్ని నీవు కడిగి పవిత్రపరచు. నాలో ఇంకా అబద్ధములు ఉన్నాయి కదా, చిన్నవాటికి అబద్ధాలు ఆడతారు కదా, చిన్నవాటికి అబద్ధాలు ఆడతాం కదా. తర్వాత మరి పైకి బాగానే ఉంటాం, కానీ తర్వాత వెనక నుండి చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళంగా ఉంటాం కదా. మళ్ళా మందిరానికి ఆదివారం మంచిగానే వెళ్తాం, ఒకే నోటితో ఆరాధిస్తాం, ఒకే నోటితో ఇంటికాడ ఏం చేస్తాం? దూషిస్తాం, అబద్ధాలు ఆడతాం. ఇదే నోటితో తాగుతారు, ఇదే నోటితో తిడతారు కదా, ఇదే కళ్ళతోటి ఏం చేస్తారు? వాక్యం చదువుకుంటారు, ఇంకా పాపం చేసేటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ స్థితిలో ఉంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడలేవు. కనుక నీవు నేను నీతిమంతుడిగా తీర్చబడాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో అంగీకరించాలా. అయ్యా, నన్ను కూడా నీతిమంతులుగా చేయి. ఏ డాక్టర్ నేను నీతిమంతులుగా చేయలేడు కదా, ఏ వైద్యం నేను నీతిమంతులుగా మార్చలేదు. లేకపోతే రకరకాలుగా మనుషులు ఆయా ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. నేను మంచిగా ఉండాలా, నీతిగా బతకాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. ఇవన్నీ కాదు. ఒక వ్యక్తి, ఒక పాపి అయిన మానవుడు ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు? యేసుక్రీస్తు ప్రభు వారి ముందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక ఎవరు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచారో ఈ రాత్రికాల సమయంలో నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు ఆశీర్వదింపబడతారు కదా. చూద్దాం రండి, మళ్ళీ ఇదే మాట చదువుకుందాం. మళ్ళీ సామెతలు 3వ అధ్యాయము 33వ వచనంలో ఏమని రాయబడతా వచ్చింది?
రెండవ వచనం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కనుక ఎవరు నీతిమంతులు ఉంటారో వారి నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించు. కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. అందుకనే సామెతలు 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. రండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చూద్దాం. 22 చదువమ్మా. యెహోవా ఆశీర్వాదం 10వ అధ్యాయం 22లో ఉంది, చదువు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే నిన్నేం చేస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం చేత అదేం కాదు, ఎక్కువ కాదు. ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం. నీవు నేను ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే దేవుని ఆశీర్వాదం రాదు సుమా. ఒకవేళ నీవు నేను చాలా దూరం ప్రయాణం చేసి గొప్ప పని చేసి కష్టపడి డబ్బులు సంపాదిస్తే అది దేవుని ఆశీర్వాదం కాదు. దాని ద్వారా ఆశీర్వాదం రాదు. నువ్వు అనుకోవచ్చు, ఆదివారం కదా ఈరోజు మందిరం మానేసి పనికి వెళ్దాం, ఆదివారం కదా ఎక్కువ ఇస్తానని చెప్పాడు, ఈరోజు రమ్మని చెప్పాడు. 6 రోజులు కాదే, 7వ రోజు ఆదివారం కూడా రా, మరి నీకు రోజు వచ్చే కూలి మీద డబల్ కూలి ఇస్తాను రా అంటే ఏం చేస్తారు మన వాళ్ళందరూ? అది కాదు. ఏం చేస్తారు? పరుగు ఏడకి పనికి కష్టపడతారు, అది చేయాలి ఇది చేయాలని. దాని ద్వారా ఆశీర్వాదం రాదు. చక్కగా రాశాడు ఎవరు? ఒక జ్ఞాని. నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు. ఎవరు రాశాడు తెలుసా ఈ మాట? గొప్ప జ్ఞాని ఆయన. ఆయనకి ఏముంది తెలుసా? గొప్ప గొప్ప పట్టణాలు కట్టించుకున్నాడు. ఆయన కొరకు చాలా పెద్దవి వేసుకుంటా వచ్చినాడు. ఏమేమి వేసుకున్నాడు తెలుసా? చూద్దామా రండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటను చూడండి. 4వ వచనం చూద్దాం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగారములను వేయించుకొని సకల విధమైన పలు వృక్షములను నాటించి తిని. తర్వాత 8వ వచనం చదువుదాం. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూడా కూర్చుకుంటుంది. ఇంకా పై వచనంలో రాయబడుతుంది, నాకు ముందుండిన వారి కంటే ఎక్కువగా పనుల మందలను పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారంగా సంపాదించుకుంటుని. తర్వాత రాస్తా వచ్చాడు మరి 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరి నా హృదయం నా పనులన్నింటినీ సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయంలో నిర్బంధింపలేదు. ఇదే నా పనులకి నాకు దొరికిన భాగ్యం. తర్వాత చివరికి అంటాడు, నేను 11వ వచనంలో, నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకరు గాలికి ప్రయాసపడినట్టు కాకపోడ్డాయంట. ఇంతటి గొప్ప జ్ఞాని, గొప్ప మరి ఐశ్వర్యవంతుడైన గొప్ప జ్ఞానవంతుడు. దేవుడే ఇతనికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆయన కొరకు ఇండ్లు ఒక ఇల్లు కాదంట, ఇండ్లే కట్టించుకున్నాడంట. తర్వాత తోటలు కట్టించుకున్నాడంట. గొప్ప మందులు ఇంత ముందుకు ఎవ్వరికి లేనంత గొర్రెల మందలను, తర్వాత పశువుల మందల్ని సంపాదించుకున్నాడు. వెండి బంగారం సంపాదించుకున్నాడంట, ధనం సంపాదించుకున్నాడంట, అన్నీ సంపాదించుకున్నాడంట, అన్నీ కష్టపడాడంట. అయ్యో చివరికి కూర్చొని అవన్నీ లెక్క చూస్తే అక్కడ కొందరు అనుకుంటారు, కొందరు ఆస్తి పరులు ఏమనుకుంటారంటే ఆ ఎకరాలు నావే, అక్కడ ఆస్తి నాదే, అక్కడ 10 ఎకరాలు నాదే, అక్కడ ఇల్లు నాదే, ఇక్కడ ఇంద్రం ఇల్లు నాదే, అక్కడ సొంత ఇల్లు నాదే అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క జ్ఞాని కూడా అలాగే అన్నిటి గురించి ఆలోచించుకుంటూ ఎవరి కోసం కట్టాను నేను అసలు ఈ అన్ని ఇళ్ళలు, ఎవరి కోసం నా డబ్బులని నేను వెచ్చించాను అసలు ఏంటి, ఇవన్నీ కూడా ఏమని ఆలోచించారంట? వ్యర్థమని అని అనుకుంటా ఉన్నాడంట. ఆ వ్యక్తి చెప్పాడేంటి తెలుసా? యెహోవా ఆశీర్వదిస్తేనే ఏముంటుంది? ఐశ్వర్యం ఉంటుంది. కనుక దేవుడు ఏ విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము 3 విషయాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. రండి, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని ఆశీర్వాదాలు 3 మనం చూసుకుందాం. ఏంటి దేవుని ఆశీర్వాదాలు? కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చదువుదామా అందరం కలిసి. 8వ వచనం చదవండి.
3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చెప్పుకుంటాం. ఒక్క నిమిషం మీరు ప్రారంభించండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చుగాక. కనుక ఎవరు నీతిమంతులుగా తీర్చబడతా వచ్చారో దేవుడు మొట్టమొదటిగా నిన్ను ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఏంటి? రక్షణ. కనుక నీతిమంతుల్ని దేవుడు ఆశీర్వదించేటువంటి విధానంలో, నీతిమంతుల్ని ఆశీర్వదించేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఇది కదా. దేవుని యొక్క ఆశీర్వాదం మొట్టమొదటిగా ఏముంటుంది? రక్షణ. కనుక నీకు, నాకు, నీ కుటుంబానికి, నీ బంధుమిత్రులందరికీ కూడా దేవుడు రక్షణ ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో రాయబడతా వచ్చినటువంటి మాటలో ఒక మాట ఉంది, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. రక్షణ దేవుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? అది నిజమైన ఆశీర్వాదం, లోకం ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి ఆశీర్వాదం. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని మొట్టమొదటి ఆశీర్వాదం, మనల్ని రక్షణతో మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఈ కుటుంబంలో ఇంకా కూడా రక్షణ పొందినటువంటి వారు ఉంటే వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రభువా, నీవిచ్చే నిజమైన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే అది రక్షణ. అది నాకు ఇచ్చేవయ్యా, నా భర్తకు కూడా ఇవ్వయ్యా. అది నాకు ఇచ్చేవయ్యా, నా యొక్క బిడ్డలకు కూడా ఇవ్వయ్యా. ఆ రక్షణ నా కుటుంబానికి ఇచ్చేవయ్యా, నా కుటుంబంలో ఇతర నా బంధుమిత్రులందరికీ కూడా ఈ రక్షణ ఆశీర్వదించయ్యా. కనుక ఈ ఆశీర్వాదము మరలా కుటుంబాలుగా, తర్వాత అందరికీ, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ రక్షణ ఏం చేయ, నా వీధిలో ఉన్న వారికి కూడా దయచేయి. ఈ ఆశీర్వాదం మనం పొందాము, మన మిత్రుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి, మన కుటుంబం కొరకు ప్రార్థించే ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు అనమాట. సరే, రెండో ఆశీర్వాదం చూద్దామా, రండి. సరే, అంతకంటే ముందు బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనకు బాగా పరిచయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం ఏంటది? లూకాసు వార్త 19వ అధ్యాయం 9. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక ఇది ఎవరి గురించి రాయబడతా వచ్చిందంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో జక్కయ్య గురించి రాయబడతా ఉంది. జక్కయ్యకు ఏం లేవండి, ఆస్తి ఉంది కదా, వడ్డీ వ్యాపారి ఎవరైనా పన్ను వసూలు చేస్తూ ఉండేవాడు అనమాట. పన్నులు వసూలు, ట్యాక్స్ కలెక్టర్ అనమాట బైబిల్లో. బిల్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేస్తూ ఉండేవాడు. ఇతని దగ్గర ఎక్కువ డబ్బు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అనమాట. కానీ ఇతనికి డబ్బు ఉంది కానీ ఈయనకి ఏం లేదు, రక్షణ లేదు. ఇతనికి రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వింటా వచ్చాడు. చాలామంది చాలా రకాలుగా జక్కయ్యకి చెప్తా ఉంటే జక్కయ్య ఆశ్చర్యపోతా వచ్చాడు. ఆశ్చర్యపోయి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ జక్కయ్యని ప్రేమించాడు. ఈ జక్కయ్య పన్ను వసూలు చేసేటువంటి వాడైనప్పటికీ, అన్యాయస్తుడైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తా వచ్చాడు? జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఇలా జక్కయ్య ఆ చెట్టుపై నుండి ఆశతో చూస్తూ ఉన్నాడు అనమాట. యేసుప్రభు నేను చూడాలా, యేసుప్రభు నేను చూడాలా, ఆయన ఇచ్చేటువంటి రక్షణ నాకు కూడా కావాలి అని చెప్పేసి ఆయన ఎవరికి చెప్పట్లేదు. ఆయన వెళ్ళి పైనుండి చూస్తూ ఉన్నాడు అనమాట. దేవుడి రక్షణ ఎలా ఇస్తాడని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభు వారే ఆ యొక్క జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య చెట్టు మీద ఉన్న కిందికి రా నాయనా, నేను మీ ఇంటికి వస్తా. అయ్యా నువ్వేంటి మా ఇంటికి రావడం ఏంటి కదా, నువ్వేంటి మా ఇంటికి రావడం ఏంటి, అసలు నేనేంటి, నా జీవితం ఏంటి, ఈ ఊర్లో నన్ను అసలు లెక్కే చేయరు, ఈ ఊర్లో నడుచుకుంటూ వస్తుంటే నన్ను రకరకాలుగా మాట్లాడతారు, వీడు డబ్బులు భయంకరంగా తీసుకునేవాడు అని చెప్పేసి నన్ను రకరకాలు అనుకుంటారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఇంటికి వచ్చాడు కదా. తర్వాత ఆయన రాయబడతా వచ్చిన మాట అంటే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటిలోనికి వచ్చిన కారణాన, జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన కారణాన ఆ జక్కయ్య ఇంటికి ఏమొచ్చి ఉంది? రక్షణ వచ్చి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చిన కారణాన జక్కయ్యలో ఉన్నటువంటి అన్యాయం వెంటనే తొలగిపోతూ వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభువుతో చెప్తా వచ్చాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే న్యాయంగా డబ్బులు తీసుకున్నాను,
లేకపోతే నేను అదనంగా డబ్బులు తీసుకున్నాను, వాటన్నిటినీ నేను ఏం చేస్తాను, తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఆ విధంగా తన పాత జీవితం అంతా మారిపోతూ వచ్చింది. ఎప్పుడు తన యొక్క పాత జీవితం మారిపోయిందో, ఎప్పుడు తన యొక్క జీవితం పూర్తిగా మారిపోయిందో, తను కూడా తన ఇంటికి కూడా ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. ఇప్పుడు తను కూడా ఇప్పుడు ఏ విధంగా మార్చబడతా వచ్చాడు, నీతిమంతుడిగా మార్చబడతా వచ్చాడు. గమనించండి, ఒకవేళ నీ ఇంటికి కూడా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలా, రక్షణతో దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలంటే నీవు కూడా జక్కయ్య వలె ఏం చేయాలా, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఇంట్లోనికి ఆహ్వానించాలా. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జక్క ఇంట్లోకి రావడం ద్వారా ఏం జరిగింది, జక్కయ్య యొక్క పాత జీవితం అంతా మారిపోయింది. కనుక నీ జీవితం నా జీవితం కూడా మారిపోయినప్పుడు దేవుడు కదా రక్షించేటువంటి వాడుగా ఉంటున్నాడు అనమాట. కనుక దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. కనుక మన జీవితంలో దేవుడు మనల్ని రక్షణతో మరి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే మరి నేను చదువుతాను. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. నేను చదువుతాను, మీరు వినండి. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 29:11. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. రెండవ ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడంట, సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తాడంట. ఇంతకుముందేమో రక్షణ ఇచ్చి ఆశీర్వదిస్తా వచ్చాడు. రెండవది ఏంటి, సమాధానం ఇచ్చి ఆశీర్వదిస్తాడంట. కనుక నీకు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడనమాట. కనుక సమాధానం లేనటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్ప ఇండ్లు కట్టించుకునేవారు ఉన్నారు, కానీ ఆ ఇంట్లో సమాధానం లేకుండేటువంటి వారు ఉన్నారు. కోటీశ్వరులు చాలామంది, నా హృదయం కదా, ఇల్లు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, కార్లు ఉంటాయి, కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉంటారు, కానీ తెలియకుండా వారిలో సమాధానం లేక, అయ్యో అందరూ ఉన్నారు కానీ నా చుట్టూ నా హృదయంలో ఏం లేదు, నెమ్మది లేదు, నా హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు, నా హృదయంలో శాంతి లేదు అని చెప్పేసి చాలామంది ఈ లోకంలో వారు తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటారనమాట. నిజమైన సమాధానం లేక కదా. నేను చూస్తూ వచ్చాను, ఒక కుటుంబం చాలా పెద్ద బంగ్లా, ఆయన భార్య ఇద్దరే ఉంటారు. కొడుకులందరూ ఎక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉన్నారు. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళు మరి మొదట వెళ్ళినప్పుడు మంచిగానే ఫోన్ చేస్తూ ఉండేవారంట. మంచిగానే, అయ్యా అమ్మా నాన్న తిన్నారా లేదా అని చెప్పి మాట్లాడుతుండేవారంట. కాలక్రమేణా ఏమైందంటే వారి ఉద్యోగరీత్యా వీళ్ళు ప్రతిరోజు మాట్లాడేవారు, వారానికి ఒకసారి మాట్లాడారంట. ఇంకొద్దిగా చూస్తే నెలకు ఒకసారి మాట్లాడేవాళ్ళంట. అలా 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 మాట్లాడడం మానేశారంట. మాట్లాడడం అంటే చాలా బిజీ అయిన కారణంగా వాళ్ళు అనుకున్నారంట, అయ్యో నేను ఇంత చదివించాను, వీళ్ళని ఇంత పెద్ద పెద్ద విదేశాలకు పంపించడం చేశాను, మనుషులందరి దృష్టిలో నేను గొప్పగా ఉన్నాను, కానీ నా జీవితంలో నాకేం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. నా కన్న కొడుకులే వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నారు, 24 గంటల్లో కదా, వారానికి ఒకసారి నెలకు ఒకసారి తిన్నావా లేదా, మందులు వేసుకుంటున్నారుగా, బాగానే ఉన్నారు కదా అని చెప్పి అంతే, అంతకు మించి ఏం మాట్లాడట్లేదు. నేను ఎలా ఉన్నానో, నాకు నిజమైనటువంటి ఆనందం ఉందో లేదో నన్ను పట్టించుకునేటువంటి వారే లేరే అని చెప్పేసి అని ఒక రోజు నడుస్తూ వస్తే ఉండే ఒక వ్యక్తికి పరిచయం చేసుకొని మొబైల్ ఫోన్లో మెసేజ్ పంపించాడంట. బాబు గుడ్ మార్నింగ్ అని. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పంపిస్తుంటే, ఏంటి అంకుల్ గారు మీరు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పంపిస్తున్నారేంటి నాకు అసలు అని చెప్పేసి అన్నాడంట. అవునయ్యా, మంచిదయ్యా, నీకు గుడ్ మార్నింగ్ అని పంపిస్తా ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అయ్యా అని అన్నాడంట. అవునా సరేలే. అదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు మర్చిపోయాడంట. ఒకరోజు మర్చిపోయేసరికి ఒకవేళ ఈరోజు ఏదైనా బిజీగా ఉండి ఫోన్ మెసేజ్ పంపలేదేమో అనుకున్నాడంట. ఇంకో రోజు చూసాడంట. రెండో రోజు చూస్తే రెండో రోజు కూడా మెసేజ్ చేయలేదంట. ఈ కుర్రాడికి ఆలస్యమయ్యి, ఏంటి అంకుల్ గారు రోజు వాకింగ్కి వస్తారు కదా నాతో పాటు, 2 రోజుల నుంచి రావట్లేదు, అంతేకాదు బాబు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నాకు కనీసం ఒక మెసేజ్ కూడా పంపలేదేంటి అని చెప్పేసి అని అంటే, ఆ పిల్లోడు ఆయన ముసలాయన అన్నాడంట, అయ్యా
3 రోజుల తర్వాత మెసేజ్ రాకపోతే మా ఇంటికి వస్తావా అని అడిగాడంట. అదేంటి అంకుల్ గారు అంత మాట అన్నారు అంటే, అయ్యా ఊరికే చూసా నిజంగా నువ్వు ఫోన్ చేస్తావా లేదని. ఒక్కరోజు ఫోన్ చేయకపోతే, 2 రోజులు ఫోన్ చేయకపోతే 3 రోజుకి మా ఇంటికి వస్తావా? ఎందుకంటే ఒకవేళ మేము చనిపోతే కనీసం మేము ఇంట్లోనే ఇక్కడ ఉన్నా అని 3 రోజుకైనా సరే కనీసం మమ్మల్ని ఎవరైనా గుర్తించి మా యొక్క చివరి గడియలు అంతిమ క్రియలు మీరు చేస్తారు కదయ్యా. నా కొడుకులు రారు, కన్న కొడుకుల్ని బాగా చదివించా, కోట్లు సంపాదిస్తున్నారు, రోజుకు ఒకసారి కూడా ఫోన్ చేయరు, నెలకు ఒకసారి చేస్తున్నారు, 3 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తున్నారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చారు, ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు. ఇక నన్ను పట్టించుకునేవారు ఎవరు? ఇంత పెద్ద బంగ్లాల్లో మేము ఉంటున్నాం, కానీ ఏం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ ఇంకా సమాధానం లేదు. కనుక మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు లేకపోతే ఆ యొక్క జీవితం ఎలా ఉంటుంది? అసమాధానంతో ఉంటుంది. దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? సమాధానం. కదా మనం ఎంత సంతోషంగా ఉంటాం కదా కదా మనం పని చేసుకుంటూ వస్తాం, చక్కగా పాటలు పాడుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఎంత ప్రయాసపడినా ఆదివారం కాగానే మళ్ళీ ఏం చేస్తాం? దేవుని ఇంటికి వెళ్తాం. మనకి ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, మనం ఆయాసపడం, మనకు ఒక నిరీక్షణ ఉంది. నేను యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాను, ఒకనాడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. కనుక అట్టి నిరీక్షణ ఉంది కాబట్టి, అట్టి సమాధానం దేవుడు మన హృదయాల్లో ఇచ్చాడు కాబట్టి మనం నెమ్మదిగా ఉంటున్నాం. ఈ లోకంలో చాలామంది అలాంటి సమాధానం లేకుండా, అలాంటి నెమ్మది లేకుండా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంటున్నారు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు, హృదయంలో ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు. అయితే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం రెండోది ఏంటి? సమాధానం. మనం కూడా ప్రార్థన చేయాలి. అయ్యా నాయనా దేవా యేసయ్యా, నా కుటుంబంలో కూడా నువ్వేమివ్వు? సమాధానం ఇయ్య. చాలామంది కుటుంబాల్లో ఎప్పుడు చూసినా కూడా కదా, రోజు వస్తారు కదా, నేను వింటూ ఉంటాను, అండి మా ఇంట్లో ఎప్పుడు మేము సమాధానంగా ఉన్నామండి, ఈయన తాగొస్తాడండి, రోజు నన్ను కొడతాడండి, నా పిల్లల్ని కొడతాడండి, ఆ రాత్రి అంతా సరిగ్గా ఏడ్చుకుంటా, తిండి సరిగ్గా తినక పడుకుంటామండి కదా. అదే ఉంటుంది లెక్క కదా. కొంతమంది భార్య భర్తలు ఇద్దరు పోట్లాడుతుంటారు. నాకు తెలుసు, వాళ్ళిద్దరు డాక్టర్లు అంట, ఇద్దరు ఒక హాస్పిటల్లో, ఒకరు ఒక హాస్పిటల్లో పోతారంట, డబ్బులు బాగా సంపాదించుకొని రాత్రులు ఇద్దరికి కార్లు ఉన్నాయంట, ఇద్దరు వస్తారంట, ఇద్దరు ఏం చేస్తారంట, ఒకరి రూమ్లోకి పోతారంట, ఇంకో రూమ్లో పోతారంట. ఎందుకు? నువ్వు డాక్టరే, నేను డాక్టరే, నీకు నేను వండి పెట్టేది ఏంటి? నీకు ఆకలి అయితే నువ్వే వండి వేసుకుని తిను. వీళ్ళు ఏం చేస్తారంట, ఫోన్లో నాకు కొద్దిగా ఫోన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారంట, ఎవరు వాళ్ళు తింటారంట, మళ్ళీ పండుకుంటారంట, మళ్ళీ తెల్లారు లేచి స్నానం లేచి ఎవరు కారేసుకొని ఆడిపోతారంట, హాస్పిటల్ పోతారు. చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను సమాధానంతో నన్ను ఆశీర్వదిస్తాడు. అయితే మనము ఏం చేయాలా? దేవునికి మనం మొదలుపెట్టాలి. అయ్యా నా జీవితంలో సమాధానం ఇవ్వు. రైట్, రెండు కూడా చూద్దాం, చివరితో కూడా చూసుకొని ముగించుకుందాం. రండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29. 7వ అధ్యాయము 29 వచ్చిన చదువుదామా? నేను చదువుతాను, మీరు కూడా చూడండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము. నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదింపు. దేవుడంట మనల్ని ఆశీర్వదించేటువంటి మూడో మరి ప్రాముఖ్యమైనటువంటిది ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం కదా. నీ దాసుడునైనా నా కుటుంబము ఎట్లా? నిత్యము నీ సన్నిధిలో. కనుక నిత్యము అయిన సన్నిధిలో మనము నిలిచి ఉంటే ఆశీర్వదింపబడతాం. అలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం కదా. అందుకని భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ ఆవరణంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? దేవుని ఆవరణంలో ఏమున్నాయి? దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ఏముంది? జీవమార్గం ఉంది. దేవుని సన్నిధిలో జీవమార్గం ఉంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఈ భూమి మీద ఏమున్నా లేకపోయినా ఏం కావాలని కోరుకుంటాం? సంతోషం కావాలి, సమాధానం కావాలి కదా. చాలామంది ఏమోనన్నా
అసలు ఇంట్లో ఏమి సమాధానం లేదు, ఇంట్లో సంతోషమే లేదు అని చాలామంది గుక్కపట్టి ఏడ్చేవారుగా ఉంటారు. అయ్యో ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని చెప్పేసి ఎక్కడికి పరిగెత్తి బయటికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. ఇల్లు ఉడిచి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ భక్తుడైనటువంటి మరి దావీదు రాసినటువంటి నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఏం చేయాలా, ఉండాలా. కనుక దేవుని సన్నిధిలో ఇంత సంతోషం ఉంటుంది. అయితే దేవుని సన్నిధిని మనం ఎలా అనుభవించగలుగుతాం? 2 విధాలుగా అనుభవించగలుగుతాం కదా. రెండు విధాలు చూడండి. నేను 3 విధానాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉండాలా. దేవుని సన్నిధి నీలో ఉంటే నీకు సంతోషము, ఆనందం ఉంటుంది. కనుక దేవుని సన్నిధికి అనగా మొట్టమొదట దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి ఆదివారంన క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఎట్లా రావాలి? ఇల్లంతా చదువుకొని ఉదయాన్నే మొత్తం అన్నీ చదువుకొని అన్నీ చక్కబెట్టుకొని అన్నీ ఉతుక్కొని అన్నీ ఆరబెట్టుకొని ఆ తర్వాత ఆటో వాటిని చూసుకొని అప్పుడు మధ్యలో ఎప్పుడో 11ంటికి వస్తే అప్పుడు దేవుడు తన యొక్క సన్నిధిని యొక్క ఆనందం ఆశీర్వాదం నీకు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని సన్నిధికి ఆదివారం పరిగెత్తుకుంటూ రావాలి. ఎట్లా రావాలా? పరిగెత్తుకుంటూ రావాలా. కనుక దేవుని సన్నిధికి అలా వచ్చేవారు ఆయనకి ఇష్టం కదా. ఇప్పుడు రేషన్ బియ్యం అప్పుడు ఇంటికి వచ్చింది కదా, అక్కడ ఆంధ్రాలో ఇంటికి వచ్చింది. అది ఏం చేసేవారు? రేషన్ కొట్టు కాడికి ఎట్టపోతారు మీరు? పలానా ఇంటికి రేషన్ ఇస్తున్నారంటే ఏం చేస్తారు? క్యూలో నిలబడతారు, ముందే వెళ్ళిపోతారు. ఊరు బయలుదేరాలనుకోండి, ట్రైన్ 10 గంటలకు అనుకోండి, ఎప్పుడు బయలుదేరుతారు? ఖమ్మంలో ట్రైన్ 10ంటికి ఉందంటే ఇంట్లో నుంచి 2 బయలుదేరుతారు మీరు, 8ంటికల్లా బయలుదేరుతారు. ఆటో వాడికి 10 సార్లు చెప్తారు, ఒరే నువ్వు కనుక రాలేదనుకో, లేట్ అయిందనుకో ఏం పోద్ది? ట్రైన్ పోద్ది రా నాయన, నీకు ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంటారు. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ ఎట్టైనా రారా నాయన నీకు 10 రూపాయలు ఇస్తానని అంటారు. పరిగెత్తుకుంటూ వెళ్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఏం కాదంటారు. ట్రైన్ కోసం మాత్రం ఏం చేస్తారు? అరగంట ముందే వెళ్తారు. 10 మందిని అడుగుతారు, సార్ ఈ ట్రైన్ ఇక్కడికి వచ్చిద్దా? ఒకటి చెప్తాడు, అవునండి ట్రైన్ ఏడే వచ్చిద్దని. మళ్ళీ కొద్దిసేపు పడిపోయినాక ఇక్కడ కొత్తదో రాదో, ఇక్కడ కొత్తదో రాదో అని చెప్పి మళ్ళీ ఇంకొకరు అడుగుతారు, ట్రైన్ ఎక్కడికి వస్తుందండి? ఏడికి వస్తుందని చెప్పి మళ్ళీ చెప్తారు. 10 మంది అడుగుతుంది వచ్చేదాకా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా అని. అవునా కదా? అలాంటి ఆశ, అలాంటి ఉత్సాహం దేవుని సన్నిధిలో, దేవుని కొరకే, మందిరాని కొరకే, మనం దేవుని సన్నిధి కొరకే అలాంటి ఆరాటం ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అవునా కదా? కదా. ఒకవేళ మీరు ఏదైనా ఒకటి రేషన్ కార్డుకో దేనికి అప్లై చేసుకున్నారనుకోండి ఆఫీస్లోను కదా, ఏం చేస్తూ ఉంటారు? తాపి అడుగుతూ ఉంటారు, ఇదిగో 3 రోజుల తర్వాత వస్తుందంటే నువ్వే కదా, ఇంకా రాలేదే అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలాగే దేవుని సన్నిధిని కూడా మనం ఆ విధంగా ప్రేమించాలా, పరిగెత్తుకుంటా దేవుని ఇంటికి వెళ్ళాలా. కనుక దేవుని ఇంటికి వెళ్తేనే నీ ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధిలో వదిలిపెట్టి నువ్వు పనికి వెళ్ళినా, లేకపోతే ఇంక దేనికి వెళ్ళినా, ఇంకెక్కడికైనా వెళ్ళు నువ్వు, నీకు ఒకవేళ 10,000 రావచ్చు ఆదివారం రోజు, కానీ ఆ 10,000 అక్కడికే మాయమవుతాయి. ఎట్టొచ్చినాయి అట్టపోతాయి. ఈ రోజుల్లో జ్వరం వస్తే హాస్పిటల్ పోతే ఏమవుతున్నాయి? 3-4 వేలు ఖర్చు అవ్వట్లే. అవునా కదా? కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో చెప్తున్నాను, గమనించండి. దేవుని యొక్క సన్నిధికి ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు. మనము దేవునికే ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఏమన్నా తెలుసా? ఎవరు నన్ను గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను. కనుక నేను రానండి, నాకు 10,000 కదండి, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి రానండి. ఎందుకంటే దేవుని సన్నిధికి నేను పరిగెత్తుకుంటాను. రెండవది, నీ కుటుంబంలోనే దేవుడు నీకు దాని యొక్క సన్నిధిని ఇస్తాడు. ఉదయాన్నే లేచి నీవు నీ భర్త లేదా పిల్లలు కలిసి ప్రార్థన చేసుకోవాలి. పిల్లలకు సమయం దొరకకపోతే కనీసం మీరు ఇద్దరైనా లేచి కూర్చొని ప్రార్థన చేసుకోవాలి, ఉదయము రాత్రి. ఈ విధంగా దేవుని సన్నిధి. తర్వాత వ్యక్తిగతంగా నువ్వు కూడా ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేసుకోవాలా. నీకు చదువు వచ్చినట్లయితే బైబిల్ చదువుకోవాలా. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా దేవుడు తన సన్నిధిని నీకు ఇస్తాడు. 3 ఆశీర్వాదాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. ఏంటి? మొదటిది రక్షణ, రెండవది సమాధానం ఇస్తాడు, మూడవది దేవుని యొక్క సన్నిధి. ఇవి నిజమైన ఆశీర్వాదాలు. యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. కనుక ఈ విధంగా నమ్మకంగా ఉంటే దేవుడు మనకు కావాల్సినవన్నీ. అందుకని మొదట దేవుడు ఒక మాట అన్నాడంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడు. ఆ విధంగా దేవుని సన్నిధిని మనం వెతికితే, దేవుని సన్నిధిలో మనం ఉంటే
ఈ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. ఈ సాయంకాలం మనము 2 విషయాలు నేర్చుకున్నాం. దేవుడు నీతిమంతుని ఇల్లు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనం తెలుసుకున్నాం. ఎవరిని ఆశీర్వదిస్తాడు? నీతిమంతుల్ని. తర్వాత ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు? ఏంటి ఆశీర్వాదాలు అంటే రక్షణ, సమాధానము, మూడోది దేవుని సన్నిధిలో నిత్యం. కనుక ఈ దేవుడు ఇలాంటి ఆశీర్వాదాలతో ఒక నీతిమంతుని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని నివాసాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక భక్తిహీనుల పైన రాయబడింది. భక్తిహీనులది ఏమైందంట? భక్తిహీనులది పెరిగివేయబడుతుంది. తర్వాత చాలా విషయాల్లో నీతిమంతులకి దేవుడు ఇంకా ఏమేమి ఆశీర్వదిస్తాడో చూద్దామా? ఒక 2 విషయాలు చూద్దామా? రండి. 4వ అధ్యాయం 18, సామెతలు 4:18. 4వ అధ్యాయం 18లో ఏముంది చదువుదామా? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును కదా. 4వ అధ్యాయం 18వ వచనంలో నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. తర్వాత 10వ అధ్యాయం 24 చూద్దామా? 10వ అధ్యాయము నీతిమంతుల 10వ అధ్యాయము 20. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. తర్వాత నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడం వల్లే ఉంటాడంట. తర్వాత చూద్దామా? 11వ అధ్యాయం 28 వచ్చిన సామెతలు 11:28. నీతిమంతులు చిగురాకు వల్ల ఏం చేస్తారంట? వృద్ధి నొందుతారంట. తర్వాత ఇంకా చాలా విషయాలు రాయబడతా వచ్చినాయి నీతిమంతుల గురించి. బైబిల్లో దాదాపు 30 సార్ల కంటే పైనే ఈ యొక్క సామెతల గ్రంథంలోనే చాలా సార్లు రాయబడతా వచ్చినాయి. నీతిమంతులు అంట సింహం వలె ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారంట. సింహం వలె ధైర్యంగా ఉంటారు. కనుక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలా, మన నివాస స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మనం మొదట నీతిమంతులుగా తీర్చబడేటువంటి వారంగా ఉండాలా. ఈ సాయంకాలం మనం ఎవరమైనా సరే ఇంకా నీతిమంతులుగా తీర్చబడకపోతే, దేవుని దృష్టిలో ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకా చెడుతనంలోనే జీవిస్తూ ఉంటే, ఇంకా పాపంలోనే ఉంటే నీవు ఇంకా నిత్య నరకమే నీ యొక్క జీవితం. దేవుడు నిన్ను రక్షించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, తర్వాత నిన్ను నీతిమంతునిగా తీర్చి అలాగా నీ యొక్క నివాస స్థలం, నీ యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ఉంటున్నాడు. కనుక ఈ సాయంకాలము మరి నయోమి గారి కుటుంబం మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి నివాస గృహాన్ని దేవుడు కూడా మరి ఆశీర్వదించునుగాక. మరి ఈ కుటుంబంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో మరి వారి కొరకే కూడా మనము ప్రార్థించాలా. చూడండి, దేవుడు దేన్ని అంగీకరిస్తాడంటే ఆయన నీతిమంతులను అంగీకరిస్తాడు, నీతిమంతుల నివాస స్థలాన్ని అంగీకరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందా? నీతిమంతుల నివాస స్థలాన్ని అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కుటుంబంలో ఉన్న వారంతా కూడా ప్రభువుని నమ్ముకోవాలి. కుటుంబంలో ఉన్నంత ఇందాక కూడా ప్రార్థన చేస్తూ ఉందామా? దేవా, ఇంతకుముందు మందిరానికి వచ్చాడయ్యా, ఇంకా ఇప్పుడు రావట్లేదయ్యా, సహాయం చేయయ్యా కదా, నీ వాక్యం ద్వారా సంధించయ్యా. జాగ్రత్త, నువ్వు ఒకవేళ దూరం అయిపోతే నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడదు. అర్థమవుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఉదాహరణ చెప్పాలా నేను మీకు కదా, పింఛన్ రావట్లేదు అని అంటే ఏంటంటే, ఎందుకయ్యా ఈ పింఛన్ ఎందుకు రావట్లేదయ్యా, లేకపోతే ఎందుకయ్యా మాకు పథకాలు ఏం రావట్లేదయ్యా అంటే, అయ్యా మీ యొక్క కార్డులో ఏమి లేదు, ఇంకా వివరాలు సరిగ్గా లేవు. ఏమైంది, మీ కార్డులో కొంతమంది రాంగ్ ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి, అందుకని మీకు ఏం రావట్లేదు, పథకాలు ఏం రావట్లేదు బోండి అని చెప్పి అని అంటుంటారు. ఓ అందుకే రావట్లేదా అని చెప్పి ఏం చేయాలా? ఆ తప్పుని ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అప్పుడేమైతాయి? పథకాలు వస్తాయి. అట్లనే దేవుడు కూడా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు కూడా ఏం చేయాలా కదా? నీ కుటుంబాన్ని బట్టి నీ కుటుంబంలోకి ఆశీర్వాదాలకి అడ్డంగా నువ్వు ఉండకూడదు. దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాలయ్యా అని ప్రతిదినం ప్రార్థన చేయాలా కదా? దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలా. కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలా. ఆయన సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉంటారు. దేవుడు ఇంటిని ఎదిరానా దేవుడు ఆశీర్వదించను గాక. రానున్న దినాల్లో కూడా మరి ఈ యొక్క గృహం ద్వారా మరి దేవుని యొక్క సువార్త వ్యాపింపబడినట్లుగా, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఇంటి ద్వారా
మరి దేవుడు తన యొక్క రాజ్యవ్యాప్తిని జరిగించుకున్నాడు కాక, అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఇంటి ద్వారా అనేకులకు ఆదరణ ఓదార్పును అనుగ్రహించిన గాక. కనుక మన ఆశీర్వాదములు ఇతరులకు ఏం కలుగజేస్తాయి? అబ్బా, వారు మందిరానికి వెళ్తున్నారు కనుక దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, వారు నిత్యం ప్రార్థన చేస్తారు కనుక దేవుడు వారి ఇంటిని ఆశీర్వదించాడు అనేటువంటి మంచి సాక్ష్యము మనము పొందేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ ఇంటిని మనం ఈ దినాన మనం ప్రభువుకి నివాస స్థలాన్ని మనము అంకితం చేస్తాం. అయితే మన జీవితంలో కూడా మన నివాస స్థలము, దేవుని యొక్క నివాస స్థలం ఏంటని బైబిల్ సెలవిస్తుందంటే మనమే ఆయన నివాస స్థలం అంట. ప్రకటన గ్రంథంలో రాయబడతా వచ్చింది, ఇదిగో మనుషుల మధ్యన ఆయన నివాసము చేస్తున్నాడు. ఎవరి మధ్యలో నివాసం చేస్తా అన్నాడు? మన మధ్యలో, మనుషుల మధ్యలో నివాసం చేస్తాడు. ఎవరైతే దేవుడు ఎక్కడ ఉంటాడు? మనుషుల మధ్యలో నివాసం చేస్తాడు, మన మధ్యలో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన సన్నిధిని మనకి ఇస్తాడు. ఆయన మనతో ఉంటే ఎప్పటికీ కూడా ఆనందమే, ఆశీర్వాదమే కదా. మనమంతా మన యొక్క జీవితం ఎల్లకాలము సంతోషంగా ఉంటాం. మనలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలా? దేవునికి ప్రతిష్ఠించుకోవాలా. ఈరోజు ఈ నివాస స్థలాన్ని ప్రతిష్ఠించడం కాదు, మన జీవితాలను కూడా మనం ఏం చేయాలా? దేవునికి ప్రతిష్ఠించాలా, దేవునికి అంకితం చేయాలా. ఏమని అంకితం చేయాలా? అయ్యా, నీవు నన్ను ఏం చేసావు? పాపంలో నుంచి ఇప్పుడు నన్ను నీతిమంతుడిగా చేసావు కదా, ఈ నీతిమంతుడిగా చేసిన నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. ఇక నుంచి నేనేం చేస్తా? నన్ను నేను నీకు అంకితం చేసుకుంటున్నాను. నా యొక్క చూపు, నా యొక్క మాట, నా యొక్క నడక, నా యొక్క ప్రవర్తన అంతా కూడా నీకే అంకితము. నీకు ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చెప్పినట్లుగా నేను జీవిస్తానయ్యా. నీ ఇంటిని ప్రేమిస్తా, నీ సన్నిధిని ప్రేమిస్తా, నీ వాక్యాన్ని ప్రేమిస్తా, ప్రార్థనను ప్రేమిస్తా, నీ ప్రజలను ప్రేమిస్తానయ్యా, నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తానయ్యా. అప్పుడు ఆ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. ఆ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితాన్ని కూడా దేవునికి ప్రతిష్ఠ చేసుకుందాం. ఈ గృహాన్ని మనం దేవునికి అంకిత ప్రతిష్ఠ చేసేదానికంటే ముందు మనం కూడా ఏం చేద్దాం? మన యొక్క జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకుందాం, దేవునికి అంకితం చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నేను నా కోసం నేను జీవించానయ్యా. నాలో ఇప్పటికీ కూడా ఏమున్నాయి? పాపం అలవాట్లు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి కదా, ఇంకా పాపం ఉంది, దురాలోచనలు ఉన్నాయి, మోహపు చూపులు ఉన్నాయి, చెడ్డవి చదువుతున్నా, చెడ్డవి చూస్తున్నా, నా సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నా, నోట్లో నుండి బూతి మాటలు వస్తున్నాయి, నా జీవితం పాడైపోయిందయ్యా. ఇక నుంచి నేనేం చేస్తాను? నా పాడైపోయిన జీవితాన్ని నువ్వు నీతిమంతులుగా చేయయ్యా. నా హృదయాన్ని నువ్వు మార్చయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకొని నీతిమంతుడిగా. అందుకని చదువుతా వచ్చిన దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చేవాడు. తన మహాకృప చేత నీతిమంతులుగా తీరుస్తాడు. ఆయన చూపించినటువంటి కల్వరి ప్రేమ, ఆయన కాచిన శిలువ రక్తం ద్వారా నేను ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అట్టి స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనల్ని మనం దేవునికి మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేసుకున్న తర్వాత ఈ గృహం కొరకై, ఈ యొక్క కుటుంబం కొంతరి కొరకై కూడా ప్రార్థన చేసి ఈ గృహాన్ని మనము దేవునికి ప్రతిష్ఠిస్తాం. రండి, మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం. ఇంకొంత సమయంలో మనము ఈ యొక్క కూడికను ముగించుకుంటా ప్రార్థనలోకి వెళ్దాం. కూర్చున్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వారిలో యవనస్తులు ఎవరైనప్పటికీ దేవుడు మరి ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మరి నిజంగా మరి నీ యొక్క పాపంలో క్షమించబడ్డాయా? నీ జీవితం మారిందా? నీతిగా జీవిస్తున్నావా? చూద్దాం. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, మరి నా కుటుంబము నేను దీవించబడాలి, ఆశీర్వదింపబడాలంటే నన్ను నేను నీకు అంకితం చేసుకోవాలయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకోవాలయ్యా కదా, నేను విశ్వాసం ఉంచాలయ్యా. అయితే నాకు సహాయం చేయండి యేసయ్యా. నేను కూడా పాపంలోనే ఉన్నాను, పాపంతో జీవిస్తున్నాను. నేను ఎరిగిన బిడ్డగా ప్రతి ఆదివారం అందరికి వెళ్తున్నాను, కానీ నాలో కూడా ఇంకా సమాధానం లేదు, నెమ్మది లేదు, పాపం ఉంది నా జీవితంలో. తీసివేసేయ్యా. నీకు పనికిరానిటువంటి ప్రతిదీ కూడా నాలో నుండి తీసివేయ దేవా. నన్ను నీ బిడ్డగా చేసుకో దేవా. ఆయన నన్ను నీతిగా తీర్చేయ్యా, నీ బిడ్డగా చేయి. నిన్ను నీ బిడ్డగా మార్చినబడిన తర్వాత నువ్వు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని నేను కోల్పోకుండా నాయన నీ సన్నిధిలో నేను ఎదుగునట్లుగా నాకు సహాయం చేయండి యేసయ్యా అని చెప్పేసి మనల్ని మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకుందాం. తద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు, నీ కుటుంబానికి రక్షణ దయచేస్తాడు,
నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. నీ కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో ఉండి సంపూర్ణమైనటువంటి ఆనందమును, తర్వాత ఆశీర్వాదమును, జీవమును నీ కుటుంబానికి దేవుడు దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆ నిత్య రాజ్యానికి నన్ను కూడా వారసునిగా దేవుడు చేసేటువంటి వాడు ఉంటాడు. ఆ నిత్య నివాసంలోనికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆహ్వానిస్తాడు. ఈ భూమి మీద భౌతికమైన నివాసంలో మనం నీతిమంతులంగా తీర్చబడితేనే పరలోకానికి వెళ్తాం. పరలోకంలో ఆ నిత్య నివాసంలోనికి వెళ్తాం. లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళాము. ఓన్లీ ఆదివారం వస్తున్నానులే ఇంకా అయిపోయింది అనుకుంటే కుదరదు సుమా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలా, వ్యక్తిగతంగా వాక్యాన్ని చదవాలా, దేవుని ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళాలా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉండాలా. తద్వారా దేవుడు నిన్ను మరి అనిత్య నివాసంలోనికి నీ పేరు నా పేరు జీవగ్రంథం ముందు రాసేటువంటి వాడుగా ఉంటున్నాడు. రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించు. అయ్యా, నేను పాపినాన్ని క్షమించయ్యా, నేను దూరంగా ఉంటున్నా, నీకు ఆదివారం మందిరం ఎగ్గొడుతున్నాను, ఒక వారం వస్తే ఒక వారం రావట్లేదు, ఒక వారం అసలు ఎన్నో రోజుల నుంచి అసలు మందిరానికే రావట్లేదు, ఎప్పుడో డిసెంబర్ 24 ఆ వాగ్దానాల కోసం వస్తున్నా అంతే. ఇక తర్వాత నాకు పని కోసం పరిగెడుతున్నా, పిల్లగాళ్ళు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాలని, లేకపోతే మనవరాల కోసం ఆ పని కోసం ఈ పని కోసం అని డబ్బులు సంపాదించాలని పోయి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానయ్యా, నీకు దూరం అయ్యానయ్యా. నాను ఈ విధంగా ఆదివారం నీ సన్నిధి ఎగ్గొట్టి నేను పోయాను, కానీ నాకు ఎలాంటి ఉపయోగం రావట్లేదయ్యా, నన్ను క్షమించయ్యా. ఇక నుండి నేను ఖచ్చితంగా నీ సన్నిధికి వస్తా, నిన్ను ప్రతి ఆదివారం ఆరాధిస్తా, నీ సన్నిధిలో కూర్చొని ఖచ్చితంగా నేను వస్తానయ్యా, నాకు సహాయం చేసేయ్యా అని చెప్పని ప్రార్థించేవారంగా ఉండాలా. నా జీవితాన్ని మార్చి చేసేయ్యా అని ప్రార్థించేవారంగా ఉండాలా. ఇదేనా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరి ప్రభాకర్ గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. మరి కుటుంబం అందరి కొరకు కూడా ప్రార్థిస్తాం. వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థనలు మీరు ఏకీభవించండి. మీ జీవితాలను తిరిగి దేవునికి ప్రతిష్ఠిత చేసుకోండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ధైర్యమైన దేవ, గొప్ప దేవ తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో దయగల దేవనైనా మరి మీరు మీ యొక్క చక్కని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే అయ్యా, ఆధారం చేసుకుని సెలవించిన ప్రతి లేఖన భావన కొరకు అనేక వందనాలు. నీతిమంతుని ఇల్లు ఆశీర్వదించబడుతుంది మీరు సెలవిచ్చారు. పాపంలోనే జన్మించిన వారు తండ్రి, పాపంలోనే జీవించిన వారు దేవా, మీరు నీతిమంతులుగా చేస్తూ వచ్చినారు తండ్రి. గొప్ప దేవా, ఆయన మా జీవితంలో కూడా తండ్రి మీరు ఆశీర్వదించాలని కోరుతున్నారు. నిజమైన ఆశీర్వాదం మా జీవితంలో మేము కలిగి లేమయ్యా, కనికరించండి, సహాయపడండి. నిత్యము మీ యొక్క రక్షణ మేము కలిగి ఉండేలాగా, సమాధానం కలిగి ఉండేలా, మీ సన్నిధి మేము కలిగి ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి, నీ దయ చూపించండి. నీ సన్నిధిలో మేము నిలిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దయగలుగుతండి ఆయన. నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుదని సెలవిచ్చినారు, చిగురించి ఎప్పుడూ చిగురుచుందని దేవా, ఎన్నో విధాలుగా మీరు సెలవిస్తూ వచ్చిన ప్రతి లేఖన నేటి వరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రీతండి, ఈ సమయంలో మరి ఎవరైతే వాక్య బలుగులో తమ యొక్క జీవితాలు సరి చేసుకున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. తిరిగి వారిని ప్రభా మరి నీ నీతి మార్గంలో నడిపించి విజయోత్సవంతో నిందారహితంగా నీ కొరకు సాక్షిగా నీ నామమహిమార్థమై వారిని కొరకు జీవించినట్లుగా వారికి సహాయపడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి రాష్ట్రంలో గృహం కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ఇంటిని నీకు ప్రతిష్ఠిస్తుండగా మేమందరం కూడా ప్రభువా ఏక హృదయంతో
తండ్రి నేను ఏకాత్మతో ఏకీభవించి ప్రార్థించినట్లుగా మా అందరికీ సహాయపడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున ప్రార్థించి అడిగివచ్చున్నాం తండ్రి. అలాగే మోకరించి కళ్ళు మూసుకోండి. మరి యొక్క గృహం కొరకే మరి దాసరాలు మంజులక్క వచ్చి మరి ప్రార్థిస్తారు. వారితో పాటు